కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుంటాం. వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను కూడా వేసుకుంటాం. అనుకున్నట్లు కొన్ని జరుగుతాయి, కొన్ని రీచ్ కాలేకపోతాం. సాధించిన వాటి నుండి కొన్ని అనుభవాల్ని నేర్చుకొని కొత్త సంవత్సరానికి మార్పులు చేర్పులు చేసుకుంటాం. మరి 2024 కోసం తీర్మానాలు చేసుకున్నారా? లేదంటే మీకోసం కొన్ని ఐడియాలు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత చాలా మందికి డబ్బు విలువ బాగా తెలిసొచ్చింది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేయాలనే లక్ష్యం పెట్టుకుంటే మంచిదే కదా. కరోనా నేర్పిన గుణపాఠం మరొకటి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు. అంటే కొత్తగా ఏర్పరచుకునే తీర్మానాల్లో శారీరక వ్యాయామానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబంతో తప్ప స్నేహితులతో సమయం గడపలేనంత బిజీగా ఉంటున్నారు. కానీ మనం చేసే పని ఎందుకు సహకరించదు? దీనివల్ల మనం శ్రద్ధ వహించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఈ కారణంగా చాలా మంది కనీసం ఈ సంవత్సరం తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకుంటారు. కొత్త సంవత్సరంలో కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా మన స్థాయిని పెంచుకోవచ్చు. అది నృత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, వంట కావచ్చు, చదువు కావచ్చు. కొందరికి కొత్త భాష నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మీరు మరింత ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? తెలియని ప్రదేశాలకు వెళ్లడం వల్ల మన మనసు ఉత్సాహంగా ఉంటుంది మరియు చాలా మంది కొత్త వ్యక్తులను కలుస్తాము. సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిపోయింది. దీనికి పూర్తిగా అడిక్ట్ అయితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజంగానే మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్థికంగా బలపడడానికి, అనుబంధాలు మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ తీర్మానాలు ఎంతో బాగున్నాయి కదా. మరి ఖచ్చితంగా అమలు చేస్తే మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి.